శ్వాస మీద ధ్యాస కాదు, ఎచ్చేల్ కాలి బయటికనరా గుండు. హాయ్, దిస్ ఇస్ సాయి. తరుణ్ భాస్కర్ అనేది కరెక్ట్. శ్వాస మీద ధ్యాస ఉండాలి. శ్వాస మీద ధ్యాస ఉందంటే చాలా ప్రాబ్లమ్ సెట్ అయిపోయినట్టే. నేను యోగా ఇన్స్ట్రక్టర్ కాదు ఇది చెప్పడానికి, యోగా చేసే వాళ్ళే చెప్తున్నారు. లాస్ట్ 1.5 yearగా కొన్ని యోగా స్టూడియోస్కి కంటెంట్ క్రియేట్ చేశాం. యాక్చువల్లీ ఆ ప్రాసెస్లో నాకు బాగా అర్థమైంది పాయింట్. చాగంటి కోటేశ్వరరావు గారు ఒక పాడ్కాస్ట్లో కూడా విన్నా, బ్రీత్ చాలా ఇంపార్టెంట్ అని. బ్రీత్ని మాస్టర్ చేసుకున్నామంటే చాలా సెట్ అవుతాయి. బ్రీత్ని మాస్టర్ చేసుకున్నామంటే స్లీప్ డిజార్డర్స్ సెట్ అవుతాయి, డైజెషన్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ బ్రీతింగ్. స్ట్రెస్ ప్రెషర్ ఫీల్ అవుతున్నారు, మెంటల్గా సఫర్ అవుతున్నారు అంటే సొల్యూషన్ బ్రీత్. అంటే అదే సొల్యూషన్ అని చెప్పట్లేదు, బట్ వన్ ఆఫ్ ది సొల్యూషన్, ఎఫెక్టివ్ వే. దానికి ఆబ్వియస్లీ ఒక టర్మ్ పెట్టారు, మెడిటేషన్ అని. ఆ మెడిటేషన్ అనేసరికి అందరికీ అదేదో అది నార్మల్ పీపుల్కి కష్టము, బెటర్ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి అది అని చాలామంది అనుకుంటారు. కాదు, ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు మెడిటేషన్. చాలామంది అది స్పిరిచువాలిటీకి రిలేట్ చేసుకుని ఆపేస్తారు చేయడం. అదొక బెటర్ లైఫ్ స్టైల్కి చేయగలిగిన ఒక యాక్టివిటీ అంతే. దానికి స్పిరిచువాలిటీకి ఎలాంటి సంబంధం ఉండదు. ఆబ్వియస్లీ నార్మల్గా మనం బ్రీత్ తీసుకుంటూనే ఉంటాం, న్యాచురల్ ప్రాసెస్. మనం ఎంత బ్రీత్ తీసుకుంటున్నాం, అది ఎంత బయటికి రిలీజ్ చేస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మెడిటేషన్ అండ్ యోగా గురించి నేర్చుకుంటే ప్రాపర్గా తెలుస్తుంది. అది సైంటిఫిక్గా ఉంది కదా. ఎలిఫెంట్స్ అండ్ కొన్ని యానిమల్స్ చాలా ఇయర్స్ ఎక్కువ బతకగలవు అంటే వన్ ఆఫ్ ద రీజన్ బ్రీతింగ్ ప్యాటర్న్. చాలా డీప్ అండ్ స్లో బ్రీత్స్ తీసుకుంటాయి. ఆ హిమాలయాస్లో కూర్చొని మెడిటేషన్ చేస్తుంటారు. కొన్ని వీడియోస్లో చూసుంటాం, వాళ్ళ ఏజ్ 110, 140 అలా. కొన్ని ఆర్టికల్స్లో చదివాను నేను. ఆల్మోస్ట్ ఒక 500 years సాధువు ఉన్నాడు ఇంకా అని. వాళ్ళు ఉన్నారా లేదా నిజంగా అని నేను చెప్పలేను, కానీ ఒకవేళ ఉంటే వాళ్ళు అన్ని ఇయర్స్ ఉండగలగడానికి వన్ ఆఫ్ ద రీజన్ బ్రీతింగ్ ప్యాటర్న్. ఇది మెడిటేషన్ని యోగాని ప్రమోట్ చేయడం కాదు, కానీ చాలామంది యోగా ఇన్స్ట్రక్టర్స్తో వర్క్ చేసి, యోగా ప్రాక్టీషనర్స్తో వర్క్ చేసి, వాళ్ళు చెప్పే క్లాసెస్లో వీటన్నిటిలో చాలా నేర్చుకున్నాను. అవన్నీ నేర్చుకునే కొద్దీ బ్రీతింగ్ ప్యాటర్న్ ఎంత ఇంపార్టెంట్ అని అర్థమవుతూ వచ్చింది. మొన్న చాగంటి కోటేశ్వరరావు గారిది ప్రవచనం ఒక పాడ్కాస్ట్లో విన్నాను, యాపిల్ పాడ్కాస్ట్లో. నేను లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, కుదిరితే వినండి ఖచ్చితంగా. అది విన్న తర్వాత నాకు నిజంగా అర్థమైంది బ్రీతింగ్ ఎంత ఇంపార్టెంట్. ఒక బెటర్ లైఫ్ స్టైల్ రావాలంటే ఆబ్వియస్లీ చాలా విషయాలని చేంజ్ చేసుకోవాలి, చాలా అలవాటు చేసుకోవాలి, చాలా వదిలేయాలి. అలవాటు చేసుకోవాల్సిన దాంట్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ మెడిటేషన్. స్ట్రెంగ్త్ కోసం మనం చాలా స్ట్రెయిన్ చేస్తున్నాం బాడీని. అట్ ది సేమ్ టైం మన బాడీ హీల్ కూడా అవ్వాలి. ఆ హీల్ అవ్వడానికి బెస్ట్ టెక్నిక్ మెడిటేషన్. జిమ్స్కి వెళ్తున్న వాళ్ళకి, జిమ్ ట్రైనర్స్కి, వాళ్ళకి చాలా బాగా తెలుసు మనం వర్కౌట్ చేసేటప్పుడు బ్రీతింగ్ ఎంత ఇంపార్టెంట్. మన లైఫ్లో బ్రీత్ ప్యాటర్న్ ఎంత ఇంపార్టెంటో అర్థమై ఉంటుంది ఇప్పుడు. ఇంకా దాని గురించి అర్థం కావాలంటే కొన్ని లింక్స్ కింద మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయొచ్చు మీరు. అందరికీ రిలాక్సేషన్ కావాలి ఆబ్వియస్లీ. దానికోసం కామెడీ షోస్ చూస్తున్నాం, రియాలిటీ షోస్ ఏవో చూస్తున్నాం, ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేసుకుంటూ కూర్చుంటున్నాం గంటలు. ఒక బెటర్ లైఫ్ స్టైల్ కోసం ఇలాంటి వీడియోస్కి టైం స్పెండ్ చేయొచ్చు. అది మాత్రం చేయడానికి ట్రై చేయండి, యూజ్ అవుద్ది. బాయ్.